the legal team of Chai Biscuit and na legal team Lekha, everyone, thank you very much. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ 1.5 years ఆఫ్ ఈ ప్రాసెస్ని మీరందరూ చాలా సులువు చేశారు. కమింగ్ టు coming to actors, Satya, we know Satya ఉమామహేశ్వర గురుప్రసాద్ చేస్తున్నప్పటి నుంచి కూడా వి బోత్ ఆర్ అంటే చాలా నాకు పెద్దగా నాకు ఒక స్పాంటేనియస్గా ఒక థాట్ వచ్చినా కూడా సత్యకి కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. సో ద మొమెంట్ ఐ కన్వే దిస్ ఇస్ మై స్పాంటేనియస్ ఐడియా, ఇది ఇమీడియట్గా వచ్చింది, ఇప్పుడు చేద్దాం, ఇది ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పేసినా కూడా స్పాట్ ఆన్ నేను ఏదైతే అనుకున్నానో దానికి 100% న్యాయం చేస్తాను. కలవటానికి చాలా భయపడుతున్నాను నేను సెట్ నుంచి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈడు ఇంటికి వదురుగాడు, అక్కడ ఎలా మాట్లాడతాను అని చెప్పేసి కొంచెం ఎలా మాట్లాడతాను. అండ్ లాస్ట్ డే ఇది వేసుకున్న లాస్ట్ డే షూట్ వాజ్ ఆల్సో రావ్ బహదూర్ గెటప్పే. ఆ 5 hours కూర్చుని ఒక 2-3 షార్ట్స్ తీయడానికి వేసుకున్నటువంటి గెటప్. సో ఆ 2-3 షార్ట్స్ చేసిన తర్వాత సత్య వాజ్ లైక్, అంటే ఇటువంటి గెటప్ మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో లేదో అన్న లెవెల్కి వెళ్ళిపోయాడు అనమాట. అంత మ్యాడ్నెస్ ఉండాలి, ఈ మ్యాడ్నెస్ అనుభవించున్నాడు ఈ క్యారెక్టర్ చేయడానికి. సత్య, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, సత్య లాంటి యాక్టర్ ఉన్న ఎరాలో నేను డైరెక్టర్ అవటం ఐఎమ్ నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ దీప, ఆమె పలికితే కనుక, ఆమె తెలుగులో ఆమె పేరు చెప్తే దీబా థామస్ అవుతుంది అది. సో ఇప్పుడు ఆ తెలుగు డైలాగ్స్ అన్నీ, సో తనకి అలా బేసిక్లీ మలయాళం ఇందాక కూడా కంపల్సరీ సంథింగ్ అలా. సో అలాగా దీబా థామస్ తెలుగు నేర్చుకుని ఆ డైలాగ్స్ చెప్పడానికి ఆమె పెట్టిన కష్టం, లైక్ ఇక్కడే ఉండిపోయి పక్కన టీమ్ మెంబర్స్ నుంచి అందరి నుంచి అడిగి ఆ తెలుగుని ఎలా పలకాలో నేర్చుకుని చాలా కష్టపడి ఆ తెలుగుని అంత బాగా ప్రొనౌన్స్ చేశారు. సో దీపా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ రే. ఐ విష్ వి వర్క్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఇంకా చాలా మంది గురించి చెప్పాలి ఈ సెట్లో. అలాగే ఈ సెట్ స్టార్ట్ అవ్వకముందు ఒక 4 years ఈ సినిమా అసలు ఎన్ని ఫోల్డ్స్ తీసుకుంది, ఎన్ని టర్న్స్ తీసుకుంది అనేది ఐ థింక్ ఒక్క స్టేజ్ మీద చెప్పలేము. ఇట్ టుక్ 5.5 years ఆఫ్ మై prime life to make this film. I feel this is a very special film, and I hope and I also believe that this film will become one of the most special films of Telugu cinema. Thank you so much. Okay. 1 second. Sorry, నిన్న అందరి గురించి చెప్పాను కానీ ఐఎమ్ సో సారీ రామ్జీ. నాకు ఈ లైట్ల వల్ల నాకు కింద నుంచి కళ్ళు బైర్లుగా వినాయి. సో రామ్జీ, ఐ రియలీ వాంట్ టు, అంటే 2 హీరోలు పేర్లు వేయచ్చు అంటే కనుక రోలింగ్ క్రెడిట్స్లో ఈ విఎఫ్ఎక్స్ అంతా ఇటువంటి ఒక ఫిల్మ్కి, ఈ స్కేల్ ఫిల్మ్కి ఈ విఎఫ్ఎక్స్ ఇంతలా చేయటం చాలా కష్టం ఉన్న స్కేల్కి. మీకు అంటే పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు, బాహుబలి, ఈగ, అటువంటి సినిమాల్లో మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడు ఎంతైతే అంటే నమ్మశక్యంగా ఉండదో అది విఎఫ్ఎక్స్ అది అని, అంతే నమ్మశక్యంగా అన్నట్టు అంత రియలిస్టిక్గా అంత ఈ విఎఫ్ఎక్స్ని వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయన కూడా నిన్న నైట్ అంతా పడుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీతో పాటు నందిని అండ్ హిస్ హోల్ టీమ్. Thank you very much. I really, from the bottom of my heart, thanks for this support, Ramji. Yeah, thanks. Thank you, Venkatesh Mahagaru. Thank you so much. Every time I feel proud that I'm your first host. Ayyo. So, Care of Kanchipalani తీసినప్పుడు నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ ఇంటర్వ్యూ, నా లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అది.
సో చాలా నాకు ఏం మాట్లాడాలో తెలియదు ఆమెకు కూడా అప్పుడప్పుడే ఆమెది కూడా ఫస్ట్ అనుకుంటా. సినిమా చూసాక ఇంత గొప్ప డైరెక్టర్ని ఇంత ఎడ్డి క్వశ్చన్లు అడిగాను అనిపించింది నాకు. అంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా ఏంటిది ఇది, మనం ఏం తీసాం, ఏం చెప్పొచ్చాం అనుకున్నాను నేను. పోన్లేండి, మన ఇద్దరం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదగడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ రావ్ బహదూర్,